అంతులేని హిమాలయాలలో గంభీరంగా ధ్యానం చేసే శివయ్య అందరూ ఆయనను మహాదేవుడు, త్రిలోకనాథుడు అని పిలుస్తారు. కాని ఆ గంభీరమైన మౌనంలో ఒక చిన్న లోటు ఉండేది. ఒక రాత్రి చంద్రకాంతి కింద శివుడు మనసులో అనుకున్నాడు, నాకెవరూ భయపడకుండా, గౌరవించకుండా, కోపించకుండా కేవలం ప్రేమతో హత్తుకోవాలని అనిపిస్తుంది. ఆ తల్లి ప్రేమే నాకు లోటయింది. ఆ క్షణంలో శివుడు చిన్న బాలుడి రూపంలో మారి అరణ్యంలో తిరుగుతుండగా ఓ పేద గిరిజన స్త్రీ అతన్ని చూసింది. వణుకుతూ ఆకలితో ఉన్న అతన్ని తన ఒడిలో వేసుకుని పాలిచ్చింది. బిడ్డా, నీకు తల్లి ఎక్కడో తెలీదు కాని ఇకనుంచి నేను నీకు తల్లిని అని ఆమె అన్నది. ఆమె కౌగిలిలో శివుడు కన్నీరు పెట్టుకున్నాడు. అతడు మళ్ళీ మహాదేవుడి స్వరూపంలోకి వచ్చి ఆ గిరిజన స్త్రీని ఆశీర్వదించాడు. అమ్మా, నీ ఒడిలో నేను అనుభవించిన ఆ శాంతి అదే విశ్వంలో నాకు అత్యంత విలువైనది. దేవుడైనా తల్లి ప్రేమ కోసం ఎదురుచూస్తాడు. నువ్వు ఇచ్చినది నాకెలాగూ మరవలేనిది.